హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ ఓకేనా, టాపిక్ వైజ్ అనేది మనం క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఈ టాపిక్ వైజ్లో దాదాపుగా మనం ఇప్పుడు దాకా 6 టాపిక్స్ను కవర్ చేసినాం ఫ్రెండ్స్ ఓకేనా. ఈ అన్ని ఒక 14 టాపిక్స్ ఉన్నాయి. 14 టాపిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ మిగిలిన క్వశ్చన్స్లో మనం అన్నీ అంటే ఈచ్ మోడల్స్ ఓకేనా, ఈచ్ టాపిక్ నుంచి ఓకేనా. ఇప్పుడు దాదాపు ఒక 15 టాపిక్స్ ఉన్నాయి కదా, 15 టాపిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ డైలీ 15 క్వశ్చన్స్ మనం చేస్తాను ఇప్పుడు మిగిలిపోయిన దాని గురించి. అంటే ఇప్పుడు కొన్ని దాదాపుగా మనం ఒక 10 అంటే అన్ని మోడల్స్లో ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను అనమాట. అన్ని మోడల్స్ నేను చెప్పేస్తున్నాను ఇప్పుడు మిగిలితే కదా ఫ్రెండ్స్. ఆ మిగిలిన మోడల్స్ కూడా మనం నెక్స్ట్ సిరీస్ ఇంకో అంటే ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది, ఇంకా సెకండ్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ అయ్యేంత వరకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ సిరీస్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. దాంతోపాటు మనకు అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ అండ్ అండర్ గ్రాడ్యుయేట్లో వచ్చిన క్వశ్చన్స్ను మళ్ళీ మన ఆర్ఆర్బి గ్రూప్ డికి అంటే రైల్వే సిరీస్ అనేది ఈజీగా అనేది ఈ విధంగానే కొనసాగుతుందన్నమాట. నేను ఇంకొక ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అంటే రీజనింగ్ ఓన్లీ. అంటే ఇప్పుడు రీజనింగ్ అంటే మీకు క్వశ్చన్ చెప్తున్నాను కదా, రీజనింగ్ ఇప్పుడు మొత్తం క్వశ్చన్ చెప్తున్నాను. అయితే నెక్స్ట్ మనం టాపిక్స్ ఓకేనా, మొత్తం A to Z టాపిక్స్ ఒక టాపిక్ని తీసుకొని మొత్తం A to Z అంటే ఈ 2 వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేయాలని ఒక దాంట్లో ఉన్నాను ఫ్రెండ్స్ ఓకే. అదే ఒక ఇది ఉందన్నమాట. అయితే మీరు సపోర్ట్ చేస్తేనే ఈ టాపిక్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. అంటే మీరు ఇప్పుడు కోచింగ్కి వెళ్ళిన దానికంటే భిన్నంగా చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ రీజనింగ్లో ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్, దాదాపుగా ఒక 95 మార్క్స్, ఒక 100 మార్క్స్ అనుకుంటే దాదాపుగా మన సిరీస్ ప్రారంభించినప్పటి నుంచి ఈ సిరీస్ దాదాపుగా 90 నుంచి 95 మార్క్స్ మీకు కవర్ అయిపోతాయి ఫ్రెండ్స్. 95% 90% నుంచి 95 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు పర్సంటేజ్ ఓకేనా, ఏ ఎగ్జామ్ అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరు కూడా సపోర్ట్ చేయండి, ఛానల్ని షేర్ కూడా చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంత చేస్తే మీరు అంటే ఒక మోటివేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీ గురించి కూడా ఆలోచించాలంటే ఇప్పుడు ఇవన్నీ వీడియోస్ చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే నిన్న ఆల్రెడీ నేను ఈ క్వశ్చన్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. అయితే మన ఒక సబ్స్క్రైబర్ ఏం చెప్పిందంటే ఇంకోసారి రిపీట్ చేయండి అని చెప్పి మనకు కామెంట్ చేయడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్ చూడండి ఫస్ట్. ఈచ్ ఆఫ్ PQRSTU అండ్ V హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డే ఆఫ్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే అండ్ ఎండింగ్ ఆన్ సండే అన్నాడు. ఓకే, స్టార్టింగ్ ఎప్పుడు అవుతుంది? స్టార్టింగ్ మండే ఓకేనా, స్టార్టింగ్ ఇన్ మండే అండ్ ఎప్పుడైతుంది? మండే ఓకే, తర్వాత వెళ్ళి ట్యూస్డే, తర్వాత వెళ్ళి వెనస్డే, తర్వాత థర్స్డే, తర్వాత వెళ్ళి ఫ్రైడే, తర్వాత సాటర్డే, సండే ఓకేనా, సండే. అయితే ఏమన్నాడు? ఆర్ యాజ్ ఎగ్జామ్ అని థర్స్డే అన్నాడు. ఆర్ అనేవాడు గురువారం రోజు ఓకేనా, ఆర్ అనేవాడు గురువారం రోజు ఎగ్జామ్ అనేది రాస్తాడు. ఎగ్జాక్ట్లీ 4 people హ్యావ్ దేర్ ఎగ్జామ్ బిట్వీన్ U and T అన్నాడు ఓకేనా. ఎగ్జాక్ట్లీ ఎంతమంది ఉండాలా? U and T మధ్య 4 ఉండాలా ఓకేనా. 4 అనేవాడు U and T మధ్య 4 ఉండాలా ఓకేనా. అండ్ నైదర్ ఆఫ్ హూమ్ హ్యాజ్ ఇన్ ద ఎగ్జామ్ ఆన్ సండే అన్నాడు. అంటే ఎవరు ఇప్పుడు ఇక్కడ U and T లా అంటే హూమ్, ఇక తర్వాత వచ్చినాడు కదా T అనేవాడు సండే నాడు ఎగ్జామ్ అనేది రాయదు. T అనేవాడు సండే నాడు ఎగ్జామ్ అనేది రాయదు ఓకేనా. ఈ విధంగా గుర్తుంచుకోండి మీరు. తర్వాతకి వెళ్ళి S హ్యాజ్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ Q. S హ్యాజ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ Q అన్నాడు. ఎస్ఏ అనేవాడు క్యూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్ఏ అనేవాడు మండే నాడు రాసిండు అనుకో, క్యూ అనేవాడు ట్యూస్డే నాడు రాయాలి. క్యూ పైననే ఎస్ అనేవాడు ఉంటాడు ఓకేనా. ఎస్ హ్యాజ్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ Q అని అన్నాడు. P డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే. P డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే ఓకేనా ఫ్రెండ్స్. P డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే. చూడండి, ఫ్రైడే కూడా P అనేవాడు ఎగ్జామ్ రాయాడు ఓకే. తర్వాత మనం చూసుకుంటే U డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ Q. U అనేవాడు డస్ నాట్ హ్యావ్ ఆఫ్టర్ Q అంటే ఇక్కడ Q ఉంది ఫ్రెండ్స్ ఓకే, ఇక్కడ Q ఉంది. U డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ Q అన్నాడు. అంటే Q కంటే కింద ఓకేనా, Q కంటే కింద అసలు ఎగ్జామ్ అనేవాడు ఓడు రాయాడు, U అనేవాడు రాయాడు. కాబట్టి మనం ఫస్ట్ చూసుకోండి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇక్కడ మండే 4 మెంబర్స్ అంటే దాదాపు ఎంతమంది వచ్చేసారు? 6 మెంబర్స్. 4 + 2 6 మెంబర్స్. మనకు వీక్లో ఎన్ని ఉంటాయి? 7 డేస్ ఉంటాయి కదా. అంటే 6 మెంబర్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మండే నాడు పెట్టినాం అనుకోండి, ఇక్కడ మండే U
కన్ఫర్మ్గా యూ అనేవాడు మండే నాడు వస్తాడు. మండే 1 2 3 4 అంటే సాటర్డే టీ రావాలి మనకు. సాటర్డే టీ రావాలా. ఓకే, సాటర్డే అనేది టీ రావాలా. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా మనం ట్యూస్డే నాడు అంటే మండే నాడు ఎందుకు పెట్టాలా యూ? ట్యూస్డే నాడు కూడా పెట్టచ్చు కదా మనం. ఇక్కడ ట్యూస్డే నాడు యూ పెట్టినాం అనుకోండి. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ట్యూస్డే నాడు యూ పెట్టుకుంటే 1 2 3 4 అండ్ టీ ఇక్కడ వస్తుంది. అంటే సండే నాడు టీ రాదు కాబట్టి ఈ ఆప్షన్ అనేది పోతుంది. సరే సార్ ఇక్కడ యూ ఎందుకు పెట్టాలా? ఇక్కడ క్యూ పెట్టుకోవచ్చు కదా. ఓకే, క్యూ పెట్టుకుంటే ఇక్కడ చూడండి క్యూ ఇక్కడ పెట్టుకున్నాం అనుకో క్యూ. ఇప్పుడు కింద అసలు యూ రాకూడదు. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఓకే ఇక్కడ సారీ ఇక్కడ టీ పెట్టుకున్నాం అనుకో. ఇక్కడ యూ ప్లేస్లో టీ పెట్టుకున్నాం అనుకో. ఇక్కడ యూ వస్తుంది. ఓకేనా, ఇక్కడ యూ వస్తుంది. కానీ మధ్యలో ఎక్కడైనా క్యూ వస్తే అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది మనకు ఎస్ అండ్ క్యూనే ఉంది. ఇక్కడ ఒక్కటే ఆప్షన్ ఉంది ఇక్కడ. తర్వాత వెళ్ళి మళ్ళీ ఇక్కడ టీ పెట్టుకున్నాం అనుకో. ఇక్కడ యూ వస్తాడు. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకవేళ నీట్ పెద్ద రాస్తా. ఇక్కడ టీ రాస్తుంది అనుకో. ఇక్కడ లాస్ట్కి ఏమొస్తుంది? యూ వస్తుంది. కానీ క్యూ కింద యూ ఉండకూడదు. కానీ మనకు రెండు ఆప్షన్లు ఎక్కడైనా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వస్తుంది ఎస్ అండ్ క్యూ వస్తుంది. అంటే క్యూ కింద మనం రాయకూడదు. అంటే ఇది కూడా మనకు సంబంధం. అంటే ఈ కండిషన్ కూడా మనకు సాటిస్ఫై కాదు. అంటే మనకు ఒకటే కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. యూ మండే నాడు కన్ఫర్మ్గా యూ మండే నాడు రావాల్సిందే. ఈ టీ సాటర్డే నాడు రావాల్సిందే ఖచ్చితంగా. అంటే 4 మెంబర్స్ అన్నాడు 4 మెంబర్స్. తర్వాత ఎస్ అండ్ క్యూ చూడండి. ఇక్కడ ఎస్ ఉంది అండ్ ఇక్కడ క్యూ. ఓకే, అయిపోయిందా? ఇంకా ఎగ్జామ్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మొత్తం. ఇక్కడ పీ రాదు కాబట్టి ఇక్కడ వస్తుంది పీ ఇక్కడ వస్తుంది. ఓకేనా, పీ సండే నాడు పీ అనేవాడు సండే నాడు వస్తుంది. ఇంకా మిగిలినది ఏమైనా ఉంటే ఇక్కడ వస్తుంది ఫ్రెండ్. ఏమొస్తుంది మిగిలినది? PQRSTUV. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే చూడండి వచ్చేసింది కదా మనకు. వి రాలేదు కదా. ఇక్కడ వి చూడండి. ఇక్కడ వి అనేది వస్తుంది. అదే మన క్వశ్చన్ ఏమనుకుంటే హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ క్యూ అన్నాడు. క్యూ ఎక్కడ ఉంది? ఇక క్యూ వెనస్డే ఉంది. ఇక్కడ వెనస్డే 1 2 3 4 మెంబర్స్ క్యూ కింద 4 మంది ఉన్నారు. 4 మంది ఉన్నారు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు క్లారిటీగా వచ్చిందని అనుకుంటున్నా. చూడండి ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మనం ఈరోజు మాట్లాడేది అంటే ఫ్రెండ్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఎగ్జామ్లో ఒక 100 మంది ఎగ్జామ్లో కూర్చుంటే ఈ ఎగ్జామ్లో దీన్ని జస్ట్ ఒక 30 మంది మాత్రమే దీన్ని ఆన్సర్ అనేది చేయగలిగారు. ఓకేనా, 30 మంది మాత్రమే ఆన్సర్ అనేది చేయగలిగారు. ఓకేనా, ఇది చూడండి ఫస్ట్ ఏదైనా మనం ఒక ఫజిల్ కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ చేసేటప్పుడు ఏంటంటే ఆయన చెప్పినవన్నీ కూడా పాయింట్ వైజ్గా మనం రాసుకోవాలి. పాయింట్ వైజ్గా రాసుకుంటే మనకు ఈజీ అనేది అవుతుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ చూడండి ఇగో అమిత, బబిత, గీత, కవిత, మీత, సరిత అండ్ వినిత ఆర్ సిట్టింగ్ ఇన్ ది స్ట్రేట్ లైన్ అన్నాడు. ఓకేనా, ఈ 7 కూడా ఓకేనా 7 ఉన్నారు కదా. 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. అయితే ఈ 7 మెంబర్స్ కూడా సరళరేఖలో కూర్చుంటారు. ఓకేనా, ఒక లైన్లో కూర్చుంటారు. వీళ్ళందరూ కూడా ఏ విధంగా చేస్తారు? ఫేసింగ్ ఈజ్ నార్త్. చూడండి ఫేసింగ్ ఈజ్ నార్త్ అంటే ఇప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది? రైట్ నార్త్, లెఫ్ట్ రైట్ ఇది. ఓకే, తర్వాత చూడండి గీత సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ కవిత. గీత అని ఏమే థర్డ్ టు ద రైట్ ఆఫ్ కవిత అని చెప్పింది. ఓకేనా, చూడండి కవిత ఇక్కడ ఉంది. కవితకు థర్డ్ రైట్. ఓకేనా, ఇగో థర్డ్ రైట్ అంటే ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్, ఇది థర్డ్ రైట్ ఏమొస్తుంది? ఈ గీత. ఓకేనా. ఓకే, సరిత సిట్స్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అమిత అన్నారు. ఓకేనా, సరిత సిట్స్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అమిత. అమితకు లెఫ్ట్. ఓకేనా, అమితకు లెఫ్ట్ సరిత వస్తుంది. అమితకు లెఫ్ట్. ఓకేనా, ఇక్కడ చూడండి అమిత, ఇక్కడ చూడండి అమితకు థర్డ్ లెఫ్ట్ అనేది. ఓకేనా, సరిత ఈ సీట్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అమిత. 1 2 ఇక్కడ సరిత. ఓకేనా, సరిత చూడండి. తర్వాత ఏమన్నాడు? హూ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మీత. ఓకేనా, హూ అంటే ఏమొస్తుంది? ఇక్కడ హూ అంటే అమితనే కదా. హూ అంటే చూడండి హూ ఈజ్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మీత. మీతకు థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారు? మీత. ఓకే, చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత అయిపోయింది కదా. ఇగో 4 మెంబర్స్, ఇక 3 మెంబర్స్, ఇటు ఒక 3 మెంబర్స్, 6 మెంబర్స్ అంటే 7 మెంబర్స్. ఇది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సిరీస్. నైదర్ సరిత నార్ బబిత సిట్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు కవిత. ఇది ఇక్కడనే కొద్దిగా మనోళ్ళు చాలామంది మిస్టేక్స్ అనేది చేసారు. ఓకేనా, సరిత బబిత అంటే సరిత బబిత అనేది ఇద్దరు కూడా సరిత బబిత ఇది నెదర్ నెక్స్ట్ ఇమీడియట్లు కవిత. కవితకు దగ్గరలో అటు కానీ ఇటు కానీ కవితకు దగ్గరలో అంటే కవితకు అటు కానీ ఇటు కానీ అంటే ఇమీడియట్ అన్నాడు కదా. అటు కానీ ఇటు కానీ సరిత అండ్ బబిత అనేది రాదు.
అటు కానీ ఇటు కానీ రాదు ఫ్రెండ్స్, ఓకేనా. సరిత అండ్ కవితకు సరిత అండ్ బబిత అనేది ఇమ్మీడియట్గా రాదు, ఓకేనా. 3 ఆఫ్ ద ఫాలోయింగ్, ఓకేనా. చెప్పండి ఇప్పుడు. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సరిత, కవిత, బబిత, ఓకేనా. ఇగో అయితే కవిత ఉంది కదా, ఈ కవితకు సరిత ఇక్కడ రాదు అండ్ బబిత రాదు. సరిత అండ్ బబిత ఇక్కడ ఈ 2 ప్లేస్లో కూడా ఇది ఈ విధంగా అనేది రాదన్నమాట. చూడండి ఇక్కడ మనం ఇప్పుడు ఈ కండిషన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కండిషన్ చూడండి. ఇప్పుడు ఒకవేళ సరిత కవిత ఒకటే దగ్గర వస్తారు కాబట్టి ఇక్కడ రాకూడదు సరిత అండ్ కవిత. ఇప్పుడు కవిత ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి కవిత ఇక్కడ ఉంది, తర్వాతకి వెళ్ళి కవిత, తర్వాత 2 1 1 2, తర్వాత ఇక్కడ వస్తుంది గీత, ఓకేనా. గీత ఇప్పుడు తర్వాతకి వెళ్ళి ఏముంది మనకు చూడండి ఇక్కడ 3 ఆఫ్ ద ఫాలోయింగ్, ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ బబిత కూడా రాదు. సరిత, కవిత, బబిత అని ఒకటి దగ్గర ఉండదు కాబట్టి బబిత ఇక్కడ వస్తుంది, బబిత ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మిగిలినది ఏముంది, వినీత ఇక్కడ వస్తుంది. ఈ విధంగా మీరు చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. డస్ నాట్ బిలాంగ్ ద గ్రూప్ అన్నాడు అంటే ఆయన ఇచ్చిన క్వశ్చన్లో ఈ 4 కూడా ఒకటి భిన్నంగా ఉంటుంది అనమాట. ఆ భిన్నంగాదే మనది ఆన్సర్ అన్నమాట. ఇక్కడ చూడండి అమిత, బబిత, ఇక్కడ అమిత ఎక్కడ ఉంది, అమిత ఇక్కడ అమిత, బబిత, బి అంటే బబిత కదా, ఈ 2 పక్క పక్కన ఉన్నాయి, ఓకే. వినీత అండ్ అమిత, వినీత ఎక్కడ ఉంది, వినీత ఇక్కడ ఉంది, అమిత ఇక్కడ ఉంది, ఓకే. వినీత అండ్ అమిత, ఓకే. బబిత అండ్ మిత, ఇగో బబిత మిత, ఓకే. సరిత అండ్ కవిత, సరిత ఎక్కడ ఉంది, ఇగో సరిత అండ్ కవిత. అంటే ఇవి 3 కూడా ఒకటే దానికి ఫాలో అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఒకటే కండిషన్కి కూడా 3 ఫాలో అవుతుంది. మనకు డిఫరెంట్గా ఉన్నది ఏంటి, ఇది అమిత అండ్ బబిత. అమిత ఎక్కడ ఉంది, ఇగో అమిత అండ్ ఇగో బబిత, కాబట్టి అమిత అండ్ బబిత ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫ్రెండ్స్ మనం చూడండి, LMNOP అండ్ QR ఆర్ సిట్టింగ్ అరౌండ్ ద సర్కిల్ అన్నాడు, ఓకేనా. సర్కిల్ అంటే ఏంటి, ఇది రౌండ్, ఓకేనా. ఈ సర్కిల్ అన్నమాట, సర్కిల్ అండ్ ఫేసింగ్ సెంటర్ అన్నాడు, ఓకే. ఫేసింగ్ సెంటర్ అంటే ఇప్పుడు పైన, ఇప్పుడు సర్కిల్ అంటే ఇట్లా ఈ విధంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ వచ్చేంత వరకు అంటే ఒక ఏమంటారు ఫ్రెండ్స్, ఒక సైడ్ ఉంటుంది, ఓకేనా. ఒక సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఇంకొక సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు పైనుంచి చూస్తే, ఇప్పుడు మనం పైనుంచి చూస్తున్నాం, అతనికి రైట్ ఎటు అవుతుంది, రైట్ అనేది ఇది అవుతుంది, లెఫ్ట్ ఇది. అదే కింద నుంచి చూస్తుంటే లెఫ్ట్ ఇది, రైట్ ఇది, ఓకేనా. ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి, ఓకేనా. ఓకే, ఫస్ట్ మనం సర్కిల్ తీద్దాం ఫ్రెండ్స్, ఓకే. సర్కిల్ అనేది కొద్దిగా కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు, ఓకే. ఇక్కడ ఉన్నది ఒక ఆప్షన్ ఉంది, చూద్దాం, ఓకే ఫ్రెండ్స్. నేను ఇక్కడ తీసేస్తాను. సర్కిల్ ఎట్లా వచ్చినా ఏం కాదు, ఓకే. అది ఎంతమంది ఉన్నారు చూడండి, ఒకసారి లెక్క పెట్టుకోండి. LMNOPQR అంటే 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ విధంగానే గీయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఖచ్చితంగా ఈ విధంగానే గీయండి, 3 మెంబర్స్ ఈ విధంగా గీస్తే ఏంటంటే మీకు ఈజీగా అనేది అయిపోతుంది. ఒకవేళ మీరు ఈ విధంగా గీసారు అనుకోండి, ఈ విధంగా గీస్తే మీకు కొద్దిగా ఇబ్బంది అనేది అవుతుంది, ఓకేనా. అది 7 మెంబర్స్ ఇక్కడ పెట్టానో తెలియదు కాబట్టి 7 మెంబర్స్ వచ్చినప్పుడు ఆ డిజిట్స్ ఈ విధంగానే గీయడానికి మీరు ప్రయత్నించండి, దీని విధంగా, ఓకేనా. ఇంకొకటి మనం పాసిబిలిటీ కేసు కూడా ఒకటి చూసుకుందాం. పాసిబిలిటీ కూడా చూసుకుంటే మనకు కొద్దిగా మంచిది అన్నమాట. చూడండి 7 మెంబర్స్, ఓకేనా. 7 మెంబర్స్ అనేది వచ్చింది అంటే అందరు కూడా వీళ్ళు ఏం చేస్తారు, సెంటర్లో చూస్తారు. ఫేసింగ్ ఈజ్ నార్త్. అదే చూడండి, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ చేసినప్పుడు కండిషన్ ఖచ్చితంగా రాసుకోవాలి మీరు, ఓకేనా. M ఈజ్ ద సిట్టింగ్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ Q. M ఈజ్ సిట్టింగ్ ఈజ్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ Q. Q అంటే రైట్ ఆఫ్ Q అన్నాడు, ఓకేనా. Qకు ఇమీడియట్ రైట్లో ఎవరు కూర్చుంటాడు, ఇమీడియట్ రైట్ ఇట్లా చేసుకుంటే మీకు ఇది రైట్ ప్లేస్ అన్నమాట. రైట్ ఇగో ఈ విధంగా రైట్ పోతుంది కదా. Qకు రైట్లో M అనేవాడు ఉంటాడు ఇమీడియట్గా, QM, ఓకేనా. అయిపోయింది ఇది, ఓకేనా. అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ O అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ O అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు అండ్ అంటే M అనేవాడు ఎవరు, M ఈజ్ ఇక్కడ రాసుకోండి మీరు, M ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ O, ఓకేనా. M ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ O. ఓకు ఇమీడియట్ లెఫ్ట్ ఎవరు ఉంటాడు, M అనేవాడు ఉంటాడు, ఓకేనా. ఈ కండిషన్ ఒకటి అయిపోయింది. తర్వాత చూసుకోండి ఇక్కడ N ఈజ్ సిట్టింగ్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ O. N ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ O. N ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ O. N is sitting immediate right of O. Okay friends, N is sitting immediate right of O. N is sitting immediate right of O అన్నాడు కదా. ఓకు ఇమీడియట్ రైట్లో ఎవరు కూర్చుంటారంటే N. చూడండి తర్వాత P is sitting the immediate left of L. P is sitting the immediate left of L.
అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మొత్తం మనం ఒకటేసారి చేసేద్దాం. ఇక్కడ చూడండి, క్యూ ఈజ్ ఇక్కడ రాసుకోండి క్యూ. ఎం ఈజ్ సిట్టింగ్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ క్యూ అన్నాడు. ఓకేనా, ఎం ఈజ్ సిట్టింగ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ క్యూ అంటే మొత్తం ఒక్కొక్క దానికి లింకప్ ఉంది కదా అన్నప్పుడు ఇట్లా రాసుకోకుండా ఏం కాదన్నమాట, అన్ని లింకప్ ఉన్నాయి కదా అంటే ఒకటే దానికి అయిపోతుంది. ఓకేనా, చూడండి, ఎంఎస్ సిట్టింగ్ ఇస్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ క్యూ. ఎంఎస్ సిట్టింగ్ ఇస్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ క్యూ అన్నాడు. ఓకే, క్యూకి ఇమిడియట్ రైట్లో ఎవరు కూర్చుంటాడు, ఎం అని కూర్చుంటాడు. ఇక్కడ కూడా మీరు సేమ్గానే రాయండి. ఇక్కడ మనకి ఎక్కడైనా వస్తే మనం పాసిబుల్ కేసు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఏమన్నాడు, ఎం ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓ. ఎం ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓ. ఎం ఈజ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓకేనా, ఎం అనేవాడు ఇమిడియట్ లెఫ్ట్. ఓకేనా, ఇమిడియట్ లెఫ్ట్ ఓకి వచ్చింది ఆల్రెడీ. ఓకేనా ఇడు. ఓకేనా బ్రో, ఓకే, ఓకే ఇమిడియట్ లెఫ్ట్ ఓ వస్తుంది. ఓకేనా, ఓకే ఇమిడియట్ లెఫ్ట్ ఎం. ఓకే, ఎన్ ఈజ్ సిట్టింగ్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ఓ. ఎన్ ఈజ్ సిట్టింగ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఓ. ఎన్ ఈజ్ సిట్టింగ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఓ. ఎన్ ఈజ్ సిట్టింగ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఓ. ఓకేనా, ఓకి ఇమిడియట్ రైట్. ఓకేనా, ఎన్ అనేవాడు కూర్చుంటాడు. తర్వాత చూసుకుంటే పి ఈజ్ సిట్టింగ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. పి ఈజ్ సిట్టింగ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఇప్పుడు ఇక్కడ దీనికి అన్నిటికి సంబంధించి లేదు కదా, ఇది పిది రాసుకోండి మీరు ఇక్కడ. పి ఈజ్ సిట్టింగ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఈ విధంగా ఇమిడియట్ లెఫ్ట్ ఎల్కి పి అనేది వాడు ఉంటాడు. తర్వాతకి వెళ్ళి ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎల్. చూడండి, ఆర్ ఈజ్ సిట్టింగ్ ఇమిడియట్ టు రైట్ ఆఫ్ ఎల్. చూడండి, ఇప్పుడు ఎక్కడెక్కడ వస్తుంది ఇది, పి అండ్ ఎల్ రైట్ ఆఫ్ ఎల్ అండ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఇక్కడ చూడండి, అండ్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే ఓడు ఆర్ అనేవాడు ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూకి వస్తాడు. ఇమిడియట్ లెఫ్ట్ క్యూ ఇప్పుడు వచ్చేసింది కదా, ఆర్ అనేవాడు ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. చూడండి, ఇక్కడ క్యూ ఆల్రెడీ మనకు వచ్చింది. ఇక్కడ ఇమిడియట్ లెఫ్ట్ ఎవడు వస్తాడంటే ఆర్ వస్తాడు. ఓకేనా, ఇక్కడ ఆర్ చూడండి, ఆర్కు ఇమిడియట్ రైట్ ఎవరు, ఆర్కు సారీ చూడండి, క్యూకు ఇమిడియట్ లెఫ్ట్ ఆర్, క్యూఆర్. తర్వాత చూడండి, ఇప్పుడు కండిషన్ ఇక్కడ ఉంది కదా, పి ఈజ్ సిట్టింగ్ ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఆర్ ఈజ్ సిట్టింగ్. ఓకేనా, ఆర్ అనేవాడు ఇమిడియట్ రైట్. ఆర్ అనేవాడు ఇమిడియట్ రైట్ ఎల్కు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ ఇది రైట్. ఆర్ అనేవాడు ఎల్కు రైట్ సైడ్ కూర్చుంటాడు. ఇప్పుడు చూడండి, ఎల్ అనేవాడు పీకు లెఫ్ట్ సైడ్. ఓకేనా, పి ఈజ్ సిట్టింగ్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. పి ఈజ్ సిట్టింగ్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కు ఇమిడియట్ లెఫ్ట్. ఓకేనా, ఎల్కు ఇమిడియట్ లెఫ్ట్ ఎవరు కూర్చుంటాడు, పి అనేవాడు కూర్చుంటాడు. ఓకే, చూడండి, ఈ విధంగా పోయినప్పుడు లెఫ్ట్ ఇదే కదా, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇప్పుడు మనకు పాసిబిలిటీ కేసు ఏదంటే రాలేదు కదా ఫ్రెండ్, కాబట్టి మనం రాసుకోకుండా ఏం కాదన్నమాట. అంటే ఇక ఈజీ అయిపోయింది, అంటే అన్నిటికీ లింక్ ఆఫ్ అనేది ఉంది కాబట్టి మనకు చేయడానికి కూడా ఈజీగా అనేది అయింది. ఓకేనా, ఇప్పుడు చూడండి, మీరు ఆ క్వశ్చన్ అనేది చూడండి. ది పొజిషన్స్ ఇస్ హౌ మెనీ పర్సన్స్ విల్ బి రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్ ఇంక్లూడింగ్ ఎల్. ఓకేనా, ఇంక్లూడింగ్ ఎల్ అన్నాడు అంటే ఎల్ని కలుపుకొని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే ఎంతమంది అన్చేంజ్డ్గా ఉన్నారు అంటే చేంజ్ కాకుండా అదే పొజిషన్లో ఉన్నారన్నమాట క్లాక్ వైజ్. ఇప్పుడు క్లాక్ వైజ్ అంటే ఏంటి, ఇదే కదా క్లాక్ వైజ్. చూడండి, ఎల్ తర్వాతకెళ్ళి ఎమ్, ఇక్కడ ఎన్ ఒకటి, ఎన్ తర్వాత ఓ. ఓకే, ఎంఎన్ ఓ. తర్వాతకెళ్ళి పి లేదు, ఇక్కడ క్యూ ఉంది. తర్వాతకెళ్ళి ఆర్ ఉంది. అంటే మొత్తం ఎన్ని పొజిషన్స్లు, 1 2 3 4 5, మొత్తం 5 పొజిషన్స్. ఇది 5 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది 5 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, IJKLMNR సిట్టింగ్ అరౌండ్ ద సర్క్యులర్ టేబుల్ అండ్ ఫేసింగ్ సెంటర్. ఓకే, ఆఫ్ ద టేబుల్. K ఈజ్ సిట్ ద 4 టు ద రైట్ ఆఫ్ L. ఓకే, సర్కిల్ అన్నాడు కదా మనకు, ఇట్లా సర్కిల్ మీద దించుకోండి. ఓకే, సర్కిల్ అనేది దించుకోండి. ఓకే, సర్కిల్ దించుకోండి. ఓకేనా, సర్కిల్లో 7 మెంబర్స్ అన్నాడు, 7 మెంబర్స్. ఓకే, 7 మెంబర్స్. ఇప్పుడు లెఫ్ట్ ఏమొస్తుంది, పైనుంచి చూస్తే రైట్ ఇది, లెఫ్ట్ ఇది, అది కింద నుంచి చూస్తే లెఫ్ట్ ఇది, రైట్ ఇది. ఈ విధంగా మీరు చూసుకోండి. ఇప్పుడు కండిషన్ రాసుకోండి. ఇప్పుడు కే సీట్స్ 4 టు ద రైట్ ఆఫ్ ఎల్. కే అనేవాడు ఎల్కి 4th రైట్. ఓకేనా, 4th కుడివైపున కూర్చుంటాడు అనమాట. ఇక్కడ రాసుకోండి ఫస్ట్ కండిషన్ ఏముంది, ఎల్కు 4th రైట్న కే అనేవాడు కూర్చుంటాడు 4th రైట్. ఈ విధంగా ఇప్పుడు ఇది రైట్ కదా, ఎల్కు రైట్న ఎవరు కూర్చుంటాడంటే కే కూర్చుంటాడు. ఓకే, మనం బాణం గుర్తు ఈ విధంగా చేసినామంటే ఇటు కూర్చుంటాడు. తర్వాత చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఎమ్ అండ్ ఐ అండ్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ఎమ్.
అంటే ఎం అండ్ ఐ మధ్యలో ఇద్దరు కూర్చుంటారు. కానీ ఎంకు లెఫ్ట్ నుంచి చూస్తే అంటే ఆటోమేటిక్గా ఏమంటుండు, ఎంకి లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఎవరు కూర్చుంటారు, ఐ కూర్చుంటారు. ఐ కూర్చుంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఎంతమంది ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఓకే, వాళ్ళ ఇద్దరి మధ్య ఇద్దరు ఉంటారు. ఎం అండ్ 2 అండ్ ఐ, వీళ్ళ ఇద్దరి మధ్య ఎంతమంది ఉంటారంటే ఇద్దరు ఉంటారు. ఇది లెఫ్ట్ సైడ్. ఈ విధంగా చేస్తే లెఫ్ట్, ఇటు లెఫ్ట్ సైడ్కి పోతుంది కదా ఈ బాణం గుర్తు, కాబట్టి లెఫ్ట్. ఇది ఇటు వస్తే రైట్ గుర్తు. ఓకేనా, చూడండి. జే సిట్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. జే సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ జే అనేవాడు థర్డ్ లెఫ్ట్లో. ఓకేనా, ఎవరికి, ఆర్కి థర్డ్ లెఫ్ట్. చూడండి, థర్డ్ ఆర్ అనేవాడు ఇప్పుడు ఆర్ జేకి థర్డ్ లెఫ్ట్లో ఉంటాడు. ఓకేనా, ఎన్ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఆర్ అండ్ ఐ. ఎన్ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఆర్ అండ్ ఐ. ఇక్కడ చూడండి, ఎన్కి ఇమిడియట్ నైబర్ ఎవరు, ఆర్ అండ్ ఐ. ఆర్ ఇక్కడ కూడా ఆర్ ఇవి అంటే ఫిక్స్గా మనం చెప్పలేం కదా, ఆర్ ఇక్కడ వస్తాడు, ఐ ఇక్కడ వస్తుంది, ఐ ఇక్కడ వస్తాడు, ఆర్ ఎక్కడ వస్తుంది అని మనం చెప్పలేం కదా. కాబట్టి ఈ విధంగా మనం పాసిబుల్ లాగా చెప్పుకున్నాం. అది ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు అన్ని రాసుకున్నాం ఫ్రెండ్స్ కండిషన్స్. మనం ఇప్పుడు ఫస్ట్ పిక్ చేయాల్సిన ఏ కండిషన్ ఉంది మనకు, ఇప్పుడు ఎల్ అండ్ కే ఉంది. ఇక్కడ ఎల్ అండ్ కే ఎక్కడైనా మనకు కనబడుతుందా, కనబడకొస్తుంది. ఇప్పుడు ఐ అండ్ ఎం ఉంది, ఇక్కడ ఐ అండ్ ఎం, ఇక్కడ కూడా మనకు ఐ ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కండిషన్ తీసుకుంటే మనం ఒకటే అయిపోతుంది. తర్వాత వెళ్ళి ఈ కండిషన్ తీసుకున్నా కానీ ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ కూడా ఆర్ ఉంది. అంటే ఈ 3 కండిషన్ మనం తీసుకుంటే నెక్స్ట్ కండిషన్ ఈ ఫోర్త్ ఈ కండిషన్ అనేది వస్తుంది. ఫస్ట్ కండిషన్ ఏది, ఇది. సెకండ్ కండిషన్ ఏది, ఇది. థర్డ్ కండిషన్ ఏది, ఇది థర్డ్ కండిషన్, ఇది సెకండ్. ఇట్లా రాసుకోకుండా ఏం కాదు, కానీ మనం ఏది పిక్ చేయాలా ఫస్ట్ అనేది మనకు తెలియాలి కదా, దానికోసమే ఇది చెప్పడం. ఓకేనా, ఫస్ట్ ఏం వస్తుంది మనకు, ఇది ఎం. ఇక్కడ ఎం రాసుకోండి మీరు. ఎంకి థర్డ్ అంటే ఎంకి ఐకి మధ్యలో ఇద్దరు కూర్చుంటారు. ఇద్దరు కూర్చుంటే ఐ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఎంకి లెఫ్ట్ సైడ్ ఏది, ఇది కదా. ఎంకి లెఫ్ట్ సైడ్ ఇది. లెఫ్ట్ అంటే 1 2 ఇద్దరు కూర్చుంటారు. ఇక్కడ ఏమొస్తుంది, ఐ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఎం, ఇక్కడ ఐ. అయిపోయిందా. తర్వాత వెళ్ళి చూడండి, ఇక్కడ ఐకి నెక్స్ట్ కూర్చోవాల్సింది ఏముంది, ఎన్ కూర్చోవాలి కన్ఫర్మ్గా. ఐకి ఎన్ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ అన్నాడు. ఐ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎన్ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఐ అండ్ ఆర్ అన్నాడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్గా ఎన్ అనేవాడు ఇక్కడ రాసుకుంటే ఐకి ఇటు సైడ్ ఉన్నాడు అనుకున్నాం మనం. ఎటు సైడ్, లెఫ్ట్ సైడ్. ఎన్ ఐకి లెఫ్ట్ సైడ్. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమనుకుంటాం, ఇక్కడ ఐకి రైట్ సైడ్ ఉన్నాడని అనుకోవాలి. పాసిబిలిటీ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా. తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఎన్ ఐ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, ఇక్కడ ఎన్ మధ్యలో ఉంటే ఆర్ అనేది వాడు ఇక్కడ రావాల్సింది ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎన్ ఐ వచ్చింది, ఆర్ అనేవాడు ఇక్కడ వస్తాడు, ఇక్కడ వస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ మనం పికప్ చేసుకోవాలంటే ఏది, ఆర్ అండ్ జే. ఆర్కి థర్డ్ లెఫ్ట్. ఓకేనా, ఆర్ థర్డ్ లెఫ్ట్ ఈజ్ ద జే. ఇక్కడ చూడండి, ఆర్కి థర్డ్ లెఫ్ట్ ఏముంది, ఇది కదా లెఫ్ట్, ఇది రైట్. ఆర్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరు, 1 2 3 అంటే ఇక్కడ ఏమొస్తుంది, జే. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆర్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరు, 1 2 3. ఓకేనా, థర్డ్ లెఫ్ట్లో ఎవరు, ఇక్కడ జే. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఈ సిరీస్ ఫోర్త్ కండిషన్ చూడండి. ఎల్కి ఫోర్త్ రైట్లో కే అనేవాడు ఉంటాడు. ఎల్కి ఫోర్త్ రైట్లో కే అనేవాడు ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఫోర్త్ రైట్ ఏమొస్తుంది, ఇది వస్తుంది 1 2 3, కానీ ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు అదేవిధంగా ఎల్ని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి మనం, ఎల్కి అంటే రెండే ఛాన్స్ ఉన్నాయి మనకి, ఇక్కడైనా రావాలి, ఎల్ లేకుంటే ఇక్కడైనా రావాలి. ఇప్పుడు ఎల్కి ఇక్కడ రాసుకుంటే మనకు రైట్ ఏమొస్తుంది, ఇదే కదా రైట్ ఇదే కదా, 1 2 3 4. ఓకే, ఇక్కడ అనేది కే అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు కండిషన్ తీసుకొని రాసుకుంటే ఫ్రెండ్స్ మీకు ఈజీగా అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ చూసుకుంటుండే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ బిట్వీన్ కే అండ్ ఎన్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఓకే, హౌ మెనీ పీపుల్స్ బిట్వీన్ కే అండ్ ఎన్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎన్ అన్నాడు. లెఫ్ట్కి ఎన్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏముంది, లెఫ్ట్ ఏది వస్తుంది, లెఫ్ట్ పైనుంచి చూసినప్పుడు లెఫ్ట్ అనేది ఇది. అంటే లెఫ్ట్ కేకి ఎన్కి ఎంతమంది ఉన్నారు అంటే మనం కౌంట్ ఎటు నుంచి చేయాలా, ఎన్ లెఫ్ట్ నుంచి చేయాలా. 1 2 3 4. ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు కదా, అంతే కదా. 1 2 3 4, కాబట్టి లెఫ్ట్ ఎన్ ఈజ్ ద 4, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది మీరు చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ కొద్దిగా తికమక అనేది మీకు పాసిబిలిటీ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. పాసిబిలిటీ ఎక్కువగా ఉంది ఇక్కడ అన్నమాట. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబిఎల్ ఎంఎస్టీ అండ్ జెడ్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ది సర్కిల్ టేబుల్ అండ్ ఫేసింగ్ ద సెంటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా, మనకు ఏ విధంగా వస్తుందని ఒకసారి హోంవర్క్ చేయండి. ఇది కూడా సేమ్ దాని లెక్కనే ఉంటుంది. ఓకేనా, చూడండి. ఓకే, హోంవర్క్ చేయండి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక ఓకే, అను అండ్ బీనా, దీప, హీనా అండ్ కరీనా, లీనా అండ్ రీనా సిట్ ద స్ట్రేట్ లైన్ ఫేసింగ్ నార్త్. ఫేసింగ్ నార్త్ అంటే ఏమొస్తుంది మనకి, ఇప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్, నార్త్ అన్నాడు కదా. ఓకే, అండ్
ఫేసింగ్ నార్త్. ఓకే, కరీనా సిట్ ద థర్డ్ టు ది రైట్ ఆఫ్ బీనా. ఓకేనా, కరీనా ఏమొస్తుంది, కరీనా సిట్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ బీనా. బీనాకు థర్డ్ రైట్లో ఎవరు వస్తుంది, కరీనా వస్తుంది. ఓకేనా, థర్డ్ రైట్కు 1 2 కే అంటే కరీనా. ఓకేనా, బి అంటే బీనా. ఓకేనా, హూ ఇస్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ దీప. హూ అన్నాడు కదా ఇక్కడ, హూ అంటే బీనా ఇస్ ద సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ దీప. ఓకే, బీనా ఉంది ఇక్కడ, బీనా ఏం చేస్తుంది, థర్డ్ టు ద రైట్ ఆఫ్, అంతే కదా ఫ్రెండ్స్. ఓకే, థర్డ్ టు ద రైట్ అన్నాడు, ఇది కూడా థర్డ్ టు ద రైట్ అన్నాడు. ఓకే, బీనా ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ దీపకు థర్డ్ రైట్లో ఎవరు ఉంటారు, బీనా ఉంటుంది. దీపకు థర్డ్ రైట్లో బీనా, కాబట్టి డి ఈజ్ దీనా కాదు, దీప. రీనా సిట్స్ ద ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ లీనా. ఓకే, ఏమన్నాడు, రీనా ఈజ్ సిట్స్ ద ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ లీనా. రీనా ఈజ్ సిట్స్ ద ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ లీనా, అంతే కదా. ఓకేనా, రీనా సిట్ ద ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్. ఇప్పుడు లీనాకు లెఫ్ట్ ఏముంటుంది, ఇమీడియట్ లెఫ్ట్ ఆరే కదా, ఇదే కదా లెఫ్ట్ అంటే ఆర్, రీనా. ఓకే, రీనా సెకండ్ టు ద లీనా, లెఫ్ట్ ఆఫ్ లీనా. ఓకే, అను. ఓకే, ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఓకే, అను సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హీనా. అను సిట్స్ చూడండి ఇక్కడ, అను సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హీనా. ఇది ఫస్ట్ సెకండ్, ఇది సెకండ్ లెఫ్ట్ కదా హీనా. ఓకే, 3 ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పిండు. ఇక్కడ చూడండి మీరు ఇమ్మీడియట్గా ఎంతమంది ఉన్నారు, వీళ్ళు 7 7 ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ అండ్ హెచ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆర్ అండ్ ఎల్ ఇక్కడైనా రావాలా అంటే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వీళ్ళు చూడండి, 3 3 4 6 7 మెంబర్స్ కదా. 1 2 3 4 5 5 6 7 మెంబర్స్ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఫేసింగ్ ద నార్త్, కరీనా సిట్ ద థర్డ్ టు ద రైట్. ఓకే, ఇక్కడ మనం తప్పు చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను సెకండ్ అని చెప్పినా కదా, ఇక్కడ సెకండ్ వచ్చేసరికి ఇక్కడ నాకు థర్డ్ అని చెప్పిన. ఓకేనా, ఇక్కడ థర్డ్ తీసుకున్నాం మనం. ఇక్కడ దీప అనేది ఇక్కడ వస్తుంది, దీపకి ఏమొచ్చిండు ఇక్కడ చూడండి, బీనా ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ దీప అన్నాడు, అంటే దీపామే ఇక్కడ వస్తుంది కదా, దీపది తప్పు ఫ్రెండ్స్. ఓకే, కొద్ది మిస్టేక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, దీప ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బీనా. ఓకేనా, ఇప్పుడు సెట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఆర్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ ఎల్ అంటే మనకు ఖచ్చితంగా ఏమొస్తుంది ఇక్కడ, ఆర్ అంటే ఏముంది, రీనానే కదా, ఆర్ అంటే రీనా, ఎల్ అంటే లీనా. కాబట్టి మనకు ఇమీడియట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ వస్తుంది, ఇక్కడ ఎల్ వస్తుంది. ఆర్ అంటే రీనా, ఎల్ ఇది రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అంటే ఖచ్చితంగా హెచ్ అనేవాడు ఇక్కడ రావాల్సిందే, ఇక్కడ ఏ అనే అను ఇక్కడ రావాల్సిందే, హెచ్ అంటే ఈనా. ఇది సిరీస్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది సిరీస్. ఏమన్నాడు, దట్ ఈస్ అదే మనకు హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ డూ నాట్ బిలాంగ్ దట్ గ్రూప్ అని అన్నాడు. చూడండి, అను దీప ఇమీడియట్గా ఉన్నారు ఇక్కడ, అను దీప. ఇవి చూడండి, అను దీప. తర్వాతకి వెళ్ళి చూసుకుంటే నెక్స్ట్ అను దీప, తర్వాతకి వెళ్ళి హీనా అండ్ రీనా. తర్వాతకి వెళ్ళి లీనా అండ్ కరీనా. తర్వాతకి వెళ్ళి బీనా అండ్ రీనా. ఇగో ఈ 3 కూడా ఒకటే కండిషన్స్ ఉన్నాయి. ఏవేవి, అను దీప, బీనా ఇది రీనా అండ్ లీనా కరీనా. అయితే మనం ఏముంది నెక్స్ట్ ఇక్కడ హీనా అండ్ రీనా ఇస్ ద రాంగ్ ఆన్సర్ కాదు, అంటే డిఫరెంట్గా ఉన్నది ఏంటిది, ఇదే కదా. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం ఫ్రెండ్స్ మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. OPQRST అండ్ X ఆర్ సిట్టింగ్ అరౌండ్ ది సర్కిల్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. ఓకే, సేమ్ టు సేమ్ ఉంది. ఓకే, సర్కిల్ కదా, సర్కిల్ ఇక్కడ చూడండి, సర్కిల్ తీసుకోండి. ఫస్ట్ కండిషన్ రాసుకోండి. ఫస్ట్ మేము చూడండి, 7 మెంబర్స్ 3 మెంబర్స్ 7 మెంబర్స్ కదా, 7 మెంబర్స్. ఓకే, అయితే మనకు ఏమన్నాడు, ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ Q అండ్ X. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ Q అండ్ X అండ్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ X. అంటే ఎక్స్కు లెఫ్ట్లో ఎవరు ఉంటాడు, Q అనేవాడు ఉంటాడు. అయితే మనం రాసుకుందాం, ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఎక్స్కు లెఫ్ట్లో Q అనేవాడు ఉంటాడు. ఇది లెఫ్ట్ కదా, ఇది ఫస్ట్ కండిషన్. తర్వాత చూస్తుంటే Q అండ్ X కౌంటెడ్ ద లెఫ్ట్ ఆఫ్ X. P సిట్స్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ R. P సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ R. ఓకే, థర్డ్ రైట్. ఓకేనా, P అనేవాడు థర్డ్ రైట్లో ఆర్కు కూర్చుంటాడు. ఓకేనా, P అనేవాడు
థర్డ్ రైట్ ఆఫ్ ఆర్. ఓకేనా. ఓ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. ఓకేనా. ఓ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. ఓకేనా. ఓ అనేవాడు టీకి థర్డ్ లెఫ్ట్లా ఓ అనేవాడు కూర్చుంటాడు. ఓ అనేవాడు టీకి థర్డ్ లెఫ్ట్లా ఓ అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా. పీ సిట్స్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ఓ. పీ సిట్స్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ఓ. ఓకి ఇమిడియట్ రైట్ ఎవరు కూర్చుంటారు? ఓకి ఇమిడియట్ రైట్ పీ అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా. ఓ ఎస్ ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఓ. ఎస్ ఈజ్ ఇమిడియట్ నాట్ నైబర్ ఆఫ్ ఓ. అంటే ఎస్ పక్కన ఓ అనేవాడు రాకూడదు. ఈ కండిషన్ ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ మనం ఏ కండిషన్ పిక్ చేసుకుంటే బాగుంటుంది చూడండి. ఇక్కడ ఆర్ అండ్ పీ ఉంది. ఓకే, ఇక్కడ పీ వస్తుంది, పీ అండ్ ఓ వస్తుంది, ఇక్కడ ఓ వస్తుంది. అంటే మనం ఫస్ట్ కండిషన్ ఇక్కడ చేయాలి, ఆర్ అండ్ పీది. అంటే ఆర్ అనేవాడు థర్డ్ రైట్లో పీ అనేవాడు ఉన్నాడు, ఆర్కి థర్డ్ రైట్లో పీ అనేవాడు ఉన్నాడు. ఆర్ ఇక్కడ మీరు చూసుకోండి, వేరే కలర్ మారుస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఆర్కి థర్డ్ రైట్లో ఎవరున్నాడు? 1 2 3 పీ అనేవాడు ఉన్నాడు. ఆర్కి థర్డ్ రైట్లో 1 2 3. ఓకే, ఆర్కి థర్డ్ రైట్లో పీ అనేవాడు ఉన్నాడు. నెక్స్ట్ మనం ఏ కండిషన్? ఆర్పీ వచ్చింది, ఇక్కడ ఉంది. ఓ ఈజ్ ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పీ. అంటే ఓకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు ఉన్నారు? పీ ఉన్నాడు. ఓకి ఇమ్మీడియట్ రైట్లో పీ అనేవాడు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎస్ అనేవాడు ఇక్కడ రాకూడదు కదా. ఎస్ అనేవాడు ఇక్కడ రాదు, ఎస్ ఇక్కడ రాదు. అదేవిధంగా ఎస్ అనేవాడు ఇక్కడ రాదు. అయితే నెక్స్ట్ ఏముంది మనకు? ఇది టీ ఉంది కదా, టీకు థర్డ్ లెఫ్ట్లో టీకు థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు? ఓ ఉన్నాడు. టీకు థర్డ్ లెఫ్ట్లో ఓ అనేవాడు ఉన్నాడు. 1 2 3. ఇక్కడ టీ అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ రాస్తాడు. ఇప్పుడు ఈ నుంచి ఇటు నుంచి తీసుకున్నా కానీ ఇక్కడ రాదు. టీ అనేవాడు థర్డ్ లెఫ్ట్లో ఓ ఉంటాడు. థర్డ్ లెఫ్ట్ 1 2 3. ఓకేనా, థర్డ్ లెఫ్ట్. తర్వాత చూసుకుంటే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఉన్నది ఓ ఇస్ థర్డ్ లెఫ్ట్. ఇక్కడ క్యూ అండ్ ఎక్స్. ఓకే, ఇక్కడ క్యూ అండ్ ఎక్స్ ఉంది కదా. ఇక్కడ ఎక్స్ అనేవాడు అంటే ఎక్స్ అండ్ క్యూకి మధ్య ఒకటి కూర్చుంటారు. కానీ ఎక్స్ లెఫ్ట్ నుంచి చూస్తే క్యూ అనేవాడు ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండు మధ్యలో చూడండి, ఇక్కడ ఎస్ అండ్ క్యూ. కానీ ఇప్పుడు ఇక్కడ మనం మార్చుకున్నాం, ఇక్కడ వస్తుంది ఒకటి. ఓకేనా, ఇక్కడ క్యూ రాసుకోవచ్చు మనం. ఇక్కడ క్యూ అనేవాడు క్యూ కదా, క్యూకి సెకండ్ అదే ఇక్కడ ఎక్స్ రాసుకున్నాం అనుకో, ఇక్కడ క్యూ వస్తుంది. ఓకే, ఇది కూడా రైటే. కానీ ఇక్కడ ఎస్ అనేవాడు రాకూడదు కదా. కాబట్టి మనం ఇక్కడ క్యూ రాసుకోవడానికి అవకాశం లేదన్నమాట, ఎక్స్ రాసుకోవడానికి అవకాశం లేదు. అయితే మనం ఇప్పుడు ఎక్స్ ఇక్కడ వస్తుంది, ఖచ్చితంగా ఎక్స్ ఇక్కడ లేకుంటే ఇక్కడ అని రాదు. కానీ ఎక్స్కి లెఫ్ట్ అన్నాడు, ఎక్స్కి లెఫ్ట్ ఏమొస్తుంది? ఇది ఎక్స్ ఇస్ ద 1 అంటే ఒక వదిలిపెట్టి క్యూ అనేది రావాలి. అంటే క్యూ అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ వస్తాడు, ఎస్ అనేవాడు ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తాడు. ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ టు సేమ్ వచ్చింది కదా. ఇక్కడ కూడా మనం ఇక్కడ క్యూ రాసుకున్నా, ఇక్కడ ఎస్ వస్తుంది, అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్స్ వస్తుంది, ఇక్కడ క్యూ వస్తుంది. అంటే ఇక పాసిబిలిటీ మనకు కాలేదు. ఏదైనా డిఫరెంట్గా ఉంటే మనం ఈ పాసిబిలిటీ అనేది తీసుకోవాలి. ఓకేనా. అంటే మనం అప్పటికప్పుడు పోయిందనుకో, మళ్ళీ ఇంకోసారి చదివి మనం చేసేసరికి ఇంకొకటి మనకు కొద్దిగా కష్టం అనేది అవుతుంది. కాబట్టి మనం ముందే పాసిబిలిటీ తీసుకున్నాం అనుకో, ఒక టెన్షన్ పోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఎస్ అండ్ ఎక్స్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ఎస్. రైట్ నుంచి ఎస్కి కొట్టండి, రైట్. ఇప్పుడు రైట్ ఏమొస్తుంది? ఇది లెఫ్ట్, ఇది రైట్. 1 2 3 3 మెంబర్స్ ఇస్ ద ఎస్ అండ్ ఎక్స్. ఎస్ అండ్ ఎక్స్ ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు అనేది ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్ దాని లెక్కనే. ఓకే, మనం రెండు పాసిబిలిటీ తీసుకుంటే కొద్దిగా ఈజీ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, రెండు పాసిబిలిటీ తీసుకుంటే మనకు కొద్దిగా ఈజీ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, PQRST U and V are sitting around the circle table facing center. Only 3 people sit between R and Q when counted at the left of R. ఓకేనా, చూడండి ఇక్కడ రాసుకుంటాం. 3 మెంబర్స్. ఓకే, 7 మెంబర్స్ అన్నాడు కదా, 7 మెంబర్స్. ఓకే, ఓన్లీ 3 people sit between R and Q. Only 3 people sit between R and Q when counted from the left of R. అంటే ఆర్కు లెఫ్ట్లో ఎవరు కూర్చుంటారు? క్యూ కూర్చుంటాడు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎంతమంది ఉంటారు? ముగ్గురు ఉంటారు. ఇది లెఫ్ట్. ఓకేనా, ఈ విధంగా ఫ్రెండ్. తర్వాతకి వెళ్ళి ఓన్లీ 3 people sit between U and V when counted from the right of U. ఓకే, రైట్ ఆఫ్ యూ. యూకి వీకి ఎంతమంది ఉన్నారు? 3 people మధ్యలో కూర్చుంటారు. ఓకేనా, మధ్యలో వి, ఇది రైట్. ఓకే ఫ్రెండ్స్, రైట్. యూకి రైట్లో ఎవరు కూర్చుంటారు? వి కూర్చుంటాడు. కానీ వాళ్ళ ఇద్దరు మధ్య ఎంతమంది ఉంటారంటే 3 మెంబర్స్ అనేది ఉంటారనమాట. తర్వాత చూసుకుంటే ఎస్ సీట్స్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ వి. ఎస్ సీట్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ వి. ఎస్ సీట్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ వి. ఓకేనా, ఎస్ సీట్స్ అనేది ఇమిడియట్ రైట్ ఆఫ్ వి. తర్వాత చూసుకుంటే టీ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్. టీ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్. చూడండి, టీ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ యూ అండ్ యాజ్ ఆల్వేస్ క్యూ. ఓకేనా, టీ అనేవాడు యూకి ఉంటాడు ఇమిడియట్ నైబర్, అండ్ అదేవిధంగా క్యూకి ఉంటాడు, యూ అండ్ క్యూ.
ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది కదా కండిషన్స్ అన్నీ కూడా. ఇప్పుడు చూడండి, మనం యూ అండ్ వీకి తీసుకుంటే ఇక్కడ వి అండ్ ఎస్ వస్తుంది. ఓకేనా, తర్వాతకి వెళ్ళి మనకు ఇక్కడ యూ అండ్ టీ కదా, యూ అండ్ టీ అని మధ్యలో వస్తుంది. కాబట్టి మనం ఇది తీసుకుంటే బెటర్ అనమాట. తర్వాతకి వెళ్ళి మనం ఈజీగా అనేది చేసుకోవచ్చు. యూ అండ్ యూకి థర్డ్ రైట్లో ఎవరు ఉన్నారు? వి ఉన్నాడు. యూకి థర్డ్ రైట్లో ఎవరు ఉన్నారు? వి అనేవాడు ఉన్నాడు. 1 2 3 కదా, 3 వి. పాసిబిలిటీ కూడా తీసుకోండి వి. తర్వాత ఏమన్నాడు? వి ఈజ్ ఇమీడియట్. ఓకేనా, వికి రైట్లా. ఓకేనా, ఇమీడియట్ రైట్ అన్నాడు కదా, వికి ఇమీడియట్ రైట్లా విఎస్. ఇక్కడ చూడండి, విఎస్ ఎక్కడ ఉంది? ఎస్ సిట్స్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ వి. ఓకేనా, ఎస్ సిట్స్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ వి. ఓకేనా, ఎస్ అనేవాడు ఇమీడియట్ రైట్లా వికి కూర్చుంటాడు. వికి ఎస్కి ఎస్ సిట్స్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ వి. ఓకేనా, ఎస్కి ఇమీడియట్ రైట్లో ఎవరు కూర్చుంటాడు? వి కూర్చుంటాడు. ఎస్ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ వి. ఓకేనా, వీకి ఇమీడియట్ రైట్లో ఎవరు కూర్చున్నాడు అంటే ఎస్ అనేవాడు కూర్చుంటాడు. ఇది రైటే కదా ఫ్రెండ్స్, ఇది రైట్. ఓకే, తర్వాత చూసుకుంటే మనం విఎస్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు యూ అండ్ టీ ఉంది కదా, ఇక్కడ టీ అయినా ఇక్కడ రావాలి టీ. ఓకేనా, టీ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇటు టీ ఇక్కడ వస్తుంది, ఇటు వస్తుంది టీ. అయితే ఖచ్చితంగా క్యూ అనేవాడు ఇక్కడ రావాలా. ఇక్కడ క్యూ అనేవాడు ఇక్కడ వస్తాడు, ఇక్కడ వస్తాడు. తర్వాత ఏమన్నాడు? క్యూ అండ్ తప్పు చేసినాం ఫ్రెండ్స్, యూ అండ్ వి మధ్య ముగ్గురు రావాలా. మనం రెండే తీసుకున్నాం, తప్పుపోయింది. చూడండి, యూ అండ్ ఇక్కడ చూడండి మీరు, యూ అండ్ వి మధ్య ముగ్గురు రావాలి, కానీ మనం థర్డ్ అని తీసుకున్నాం. ఓకేనా, యూ అండ్ వి ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ యూ అండ్ వి అన్న. యూ అండ్ వి మీద మనం ఇద్దరే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తప్పుపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ముగ్గురు మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా, యూకి థర్డ్ రైట్, ఇది కూడా థర్డ్ రైట్. యూకి థర్డ్ రైట్ అంటే వి ఇక్కడ వస్తుంది, ఇక్కడ వి వస్తుంది. తర్వాతకి వి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ రైట్ అన్నాడు కదా, ఎస్ ఇట్స్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ వి. ఎస్ అనేవాడు ఇమీడియట్ రైట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తాడు. ఇది వికి ఇమీడియట్ రైట్లా ఎస్ అనేవాడు ఉన్నాడు కాబట్టి ఎస్ అనేవాడు ఇక్కడ వస్తాడు, ఇమీడియట్ రైట్. తర్వాత చూడండి, ఇక్కడ టీ అండ్ యూ అంటే టీ అనేవాడు ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ అండ్ యూ. అంటే ఇప్పుడు టీ ఇక్కడ రాసుకున్నాం మనకు, ఇక్కడ మనకు క్యూ రాయడానికి అవకాశం లేదు కాబట్టి టీ అనేవాడు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ రాస్తాడు. ఇక్కడ కూడా టీ అనేవాడు ఇక్కడ రాస్తాడు. తర్వాత క్యూ ఇక్కడ వస్తుంది, క్యూ ఇక్కడ కదా, క్యూ ఇక్కడ వస్తుంది, క్యూ ఇక్కడ కూడా క్యూ అనేవాడు రాస్తాడు. తర్వాత చూడండి, క్యూ అంటే ఆర్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉంటాడు? క్యూ అనేవాడు ఉంటాడు. ఓకేనా, ఆర్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు? ఇక్కడ ఆర్కి థర్డ్ లెఫ్ట్ అంటే ఇదే కదా, ఇక్కడ ఫోర్త్ లెఫ్ట్ అవుతుంది అంటే ఇక్కడ కాదన్నమాట. ఇక్కడ చూడండి, ఆర్కి థర్డ్ లెఫ్ట్ యూటీక్యూ. ఓకే, యూటీక్యూ ఆర్కి థర్డ్ లెఫ్ట్. ఇక్కడ ఆర్ రాసుకుంటే మనం. ఓకే ఫ్రెండ్స్, ఆర్ అండ్ క్యూకి మధ్య ఎంతమంది ఉండాలంటే ముగ్గురు ఉండాలి. ఇక్కడ చూడండి, ఆర్కి క్యూకి ముగ్గురు ఉన్నారు, 1 2 3. థర్డ్ లెఫ్ట్ కాదు. ఈ ఆర్ అండ్ క్యూకి మధ్య ముగ్గురు ఉండాలి కాబట్టి ఆర్ అండ్ క్యూకి మధ్య ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఓకేనా, ముగ్గురు అనేది ఉండడం జరిగింది. అయితే ఈజీగా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు మిగిలింది లాస్ట్, ఇది కూడా సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ అండ్ క్యూకి మధ్య సేమ్, ఇంకా పాసిబిలిటీ మనం తీసుకోకుండా ఏం కాకుండా. ఓకేనా, ఇది కూడా సేమ్. చూడండి, ఇప్పుడు లాస్ట్ మనకు ఏం మిగిలింది? పీ మిగిలిందా? ఇక్కడ పీ. మన క్వశ్చన్ ఏమన్నా, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ పీ అండ్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ టీ అండ్ పీ. ఓకే, టీ అండ్ పీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ పీ. రైట్ ఆఫ్ పీ అంటే ఇది రైట్ ఆఫ్ పీ, ఇది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 1 2 3 4 మెంబర్స్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ఆన్సర్స్ అనేవి చేయాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనం పాసిబిలిటీ తీసుకోకుండా ఏం కాదు, కానీ తీసుకుంటే కొద్దిగా ఈజీగా అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ చూడండి, ఇది పాసిబిలిటీ కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. కొద్దిగా ఎడిటింగ్లో ఇది కొద్దిగా ఇది అంటే సరిగా ఒక పార్ట్స్ ఒక పారాగ్రాఫ్ లెక్క ఉంటే బాగుంటుండే. కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్లో. చూద్దాం. ఓకే, నెక్స్ట్ టైం ఈ విధంగా కాకుండా చూసుకుందాం. చూడండి, ఓకే, ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. ABCDEFG. ఓకే, 7 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 7. ఓకే, ఏ సిట్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. ఏ అనేవాడు ఇమీడియట్ లెఫ్ట్ జీ దగ్గర ఉంటాడు. ఓకేనా, జీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నాడంటే ఏ అనేవాడు ఉంటాడు. ఓకే, డి సిట్స్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. డి సిట్స్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. ఓకే, తర్వాత చూసుకుంటే బి సిట్స్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సెకండ్ లెఫ్ట్. ఓకే, తర్వాత చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ. ఈ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. జీకు థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉంటాడు? ఈ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. ఓకేనా ఫ్రెండ్స్, జీకు థర్డ్ లెఫ్ట్లో
ఈ అనేవాడు ఉంటాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ బి లేకుంటే డికి మనం ప్రియారిటీ ఇవ్వాల్సింది. ఇక్కడ చూడండి బిఎఫ్ బిడి చూడండి. ఇప్పుడు మన ఏ దానికి పిక్ చేస్తే ఈజీగా అవుతుంది. ఈజీకి పిక్ చేసినా అంతే వస్తుంది. ఏజీ బీజీ డిబిఎఫ్ చూడండి బిఎఫ్ ఇక్కడ కూడా బి ఉంది డి ఉంది, రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇమీడియట్గా వస్తుంది. సరే చూద్దాంలే. ఏజీ బిఎఫ్ చూడండి ఎఫ్కి ఇమీడియట్ లెఫ్ట్. ఓకేనా, ఎఫ్కి చూడండి ఇక్కడ ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో ఏమొస్తుంది బి వస్తుంది. సెకండ్ లెఫ్ట్లో బి వస్తుంది. బీకు ఇమీడియట్ లెఫ్ట్. ఓకేనా, చూడండి బీకు ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు వస్తుంది డి అనేవాడు వస్తాడు. బీకు ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు వస్తుంది ఇక్కడ డి అనేవాడు వస్తాడు. చూడండి ఇప్పుడు ఏ అండ్ జీ ఈజ్ ద సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ జీకి తీసుకుంటే థర్డ్ లెఫ్ట్లో ఏ అనేవాడు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏ ఇక్కడ రాసుకుంటే మనం ఇక్కడ జీ అనేది వస్తుంది. సారీ, జీకు ఇమీడియట్ లెఫ్ట్ ఈజ్ ఏ. ఇక్కడ జీ ఇక్కడ రాసుకున్నాం అనుకోండి మనం, ఇక్కడ ఏ అనేవాడు రావాల్సిందే జీకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే. ఇప్పుడు జీకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు 1 2 3 అంటే ఈ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం రాసుకున్నది కరెక్టే అనమాట. ఇక్కడ జీ చూడండి, ఇక్కడ జీకు ఇమీడియట్ లెఫ్ట్లో ఏ, జీకు థర్డ్ లెఫ్ట్లో ఈ 1 2 3. ఇప్పుడు మిగిలింది ఏముంది ఏబిసిడిఎఫ్ ఏ, ఇక్కడ బి సి ఇదే ఇక్కడ. అంటే మనకు ఏముంది హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ వెన్ కౌంటెడ్ ఆఫ్ ది లెఫ్ట్ ఆఫ్ సి. లెఫ్ట్ ఆఫ్ సిలో ఎంతమంది ఉన్నారు సి అండ్ ఎఫ్. ఇక్కడ ఎఫ్ ఉన్నాడు. లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఏమొస్తుంది ఇది కదా లెఫ్ట్ అంటే ఇద్దరు ఉన్నారు. ఇద్దరు అంటే ఇద్దరు 2 కదా, అంతే కదా. సి అండ్ ఎఫ్ లెఫ్ట్ సికి, సి నుంచి లెఫ్ట్కి కౌంట్ చేయమన్నాడు. సికి లెఫ్ట్ అంటే ఇది ఇదే కదా ఫ్రెండ్స్, ఇద్దరు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.